అమరావతి క్యాపిటల్ సిటీలో మిక్స్డ్ యూజ్ అభివృద్ధికి సిఆర్డీఏ 42 ఎకరాల భూమిని గుర్తించిందని మంత్రి నారాయణ తెలిపారు. అదనపు భూమి కావాలంటే బేసిక్ విలువకు కనీసం 250% చెల్లించాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఎకరా బేసిక్ ధర 4 కోట్ల రూపాయలకు ఉందన్నారు. అమరావతిలో గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఐఓసీఎల్తో ఎంఓయూ చేసుకునేందుకు సిఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చిందని చెప్పారు. తాటికొండ, కంతేరు ప్రాంతాల్లో ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ పరిధిలోని భూములను ల్యాండ్ పూలింగ్లోకి తీసుకునేందుకు అనుమతి లభించిందన్నారు. 2026 జనవరి 6కు ముందు తీసుకున్న రుణాలకు కుటుంబానికి 1,50,000 వరకు రుణమాఫీ చేయాలని రైతులు చేసిన విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. రైతుల రుణమాఫీ ప్రతిపాదనకు సిఆర్డీఏ అథారిటీ కూడా ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. అంటే ఇన్రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 65వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అగ్రిమెంట్ వాల్యూ 596 కోట్లతో. అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే 29 విలేజ్ల్లో సిటీతో ప్యారలల్గా రోడ్స్, డ్రైన్స్, అండర్ యూజిడి డ్రైన్స్, వాటర్ లైన్స్, లైట్స్. అంటే ఇన్ని రోజులు విలేజ్ల్లో ఒక్కొక్కరికి పర్ డే 40 లీటర్స్ ఇస్తున్నారు. బట్ సిటీ స్టాండర్డ్ 135. సో 135 లీటర్స్ ఇవ్వాలంటే ఉండే పైప్ లైన్ యొక్క సైజ్ సరిపోదు. సో వాటర్ పైపులు అన్నీ మార్చేటట్టుగా ఈ యొక్క సిటీలో మొత్తం యూజిడి ఉంది కాబట్టి 29 గ్రామాల్లో కూడా యూజిడి చేసేటట్టుగా దానికి యాక్చువల్గా అడిషనల్గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కొన్ని విలేజ్లకి, మరియు ఏదైతే విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసి ఇస్తున్నాం. ఎన్ఎస్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో